Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సార్, 17th May వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో చాలా మందికి హైపర్ టెన్షన్ అంటే ఏంటి అన్న విషయం తెలియదు. సో అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? హైపర్ టెన్షన్ అంటే మనకు నార్మల్గా ఉండాల్సిన బీపీ కంటే ఎక్కువగా ఉండడాన్ని హైపర్ టెన్షన్ అంటామండి. అందరూ సగటు మనిషి అనుకునేది ఏంటంటే బీపీ అనేది 120/80 అనేది నార్మల్ అని అనుకుంటారు. అంటే ఒక సింగిల్ వాల్యూ కాదండి నార్మల్, మనం రేంజ్ అని చెప్తాం. సో వీ హ్యావ్ 2 పారామీటర్స్, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది పైనదన్నమాట. సో అది నార్మల్గా 90 నుండి 140 వరకు నార్మల్, అబోవ్ 140 హైపర్ టెన్షన్. కిందది వాల్యూ వచ్చేసి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అది అబోవ్ 90 ఉంటే అది హైపర్ టెన్షన్. కింది వాల్యూ 60 వరకు ఉండొచ్చు. ఓకే, ఈ హైపర్ టెన్షన్ అన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది? హైపర్ టెన్షన్ అనేది ముఖ్యంగా 2 రకాలు ఉంటుందండి. ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే యూజువల్గా పేరెంట్స్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో, అంటే మనం జెనెటిక్గా చూస్తుంటాం కదా, వాళ్ళల్లో వచ్చే హైపర్ టెన్షన్ని మనం ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది సడన్గా ఫ్యామిలీ హిస్టరీ లేకుండా చాలా యంగ్ ఏజ్లో బీపీ అనేది 20+ కనిపించింది అనుకోండి, దానికి కొన్ని వేరే కారణాలు ఉంటాయి. అంటే రీనల్ ఆర్టరీ స్టినోసిస్ అంటామండి. అంటే కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ వెజల్లో స్టినోసిస్ అంటే నారోగా అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు. ఇంకోటి ఫియోక్రోమోసైటోమా అనే కండిషన్ ఉంటుంది. దాంట్లో హార్మోన్స్ ఉంటాం, ఈ సింపాథెటిక్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి బీపీ హై అవుతుంది. అది చాలా ర్యాపిడ్గా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇట్లాంటివి సెకండరీ హైపర్ టెన్షన్. దోస్ ఆర్ ట్రీటబుల్ కండిషన్స్. అది మనం ఎప్పుడైతే అండర్లైన్ కండిషన్ ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవుతుంది. అంటే ఈ హైపర్ టెన్షన్ ఉంది అని ఒక పర్సన్కి తెలుసుకోవాలంటే సమ్ లక్షణాలు లాంటివి ఏమైనా ఉంటాయా, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఇనీషియల్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి. చాలా మంది మా దగ్గర వస్తుంటారు అవుట్ పేషెంట్లో, హెడ్ రీలింగ్ ఉన్నట్టుగా ఇట్లా నిల్చోగానే తూలినట్టు అనిపించడం అని చెప్తారు. లేదా ఇక్కడ నెక్ భాగంలో పోస్చర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నెక్ కానీ హెడ్కి కింది భాగంలో తల నొప్పి అని చెప్తారు. సో ఆక్సిపిటల్ హెడ్ఏక్స్ అంటాం వీటిని. ముందంతా ఎప్పుడు లేని కొత్తగా న్యూ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తే ఇది మీరు ఒక సైన్ అనుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ అనేది చెక్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ జెనెటిక్ అన్న ఒక పదాన్ని వాడారు. సో బేసికల్గా ఈ హైపర్ టెన్షన్ అన్నది మనకి వంశంలో ఒకవేళ ఎవరికైనా ఉంటే దీనివల్ల కూడా జెనెటిక్ అంటే పేరెంట్స్ ఇమీడియట్, అంటే పేరెంట్స్ ఉంటారు కదండి, మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరిలో ఒకరికి ఉంటే పిల్లల్లో 50% రిస్క్ ఉంటుంది రావడం, వచ్చే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇద్దరికి ఉంటే రిస్క్ న్యాచురల్గా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ చాలా వరకు ఈ హై బీపీ, లో బీపీ అన్నది కూడా సంథింగ్ రిలేటెడ్ టు ఈ హైపర్ టెన్షన్కి కదా. బట్ పర్టికులర్లో ఒక వయసు ఉన్న వాళ్ళకి ఇంత ఉండాలి అని ఏదైనా రేంజ్ ఉందా? లైక్ హై బీపీ, నేను చెప్పినట్టు యూనివర్సల్ రేంజ్ అండి ఇది. 140/90 కంటే తక్కువ ఉండాలి, 90/60 కంటే ఎక్కువ ఉండాలి. అంటే నేను ఈ వైడ్ రేంజ్ చెప్తున్నాను. సో పెద్దవాళ్ళలో అంటే అబోవ్ 60 years వాళ్ళలో బ్లడ్ వెజల్స్ అనేవి క్యాల్సిఫై అయిపోయి స్టిఫ్ అయిపోతాయి. వాళ్ళలో పైన వాల్యూ 140/90 అని చెప్పాను కదా, ఒక 10 వరకు ఎక్కువ వచ్చినా కొంచెం యాక్సెప్టబుల్, కానీ మరి వాళ్ళు కూడా 160/90 క్రాస్ అయితే వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.